కేస్ నెంబర్ 46. డిటెక్టివ్ మాల్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాఫీ షాప్ కి అయితే వచ్చారు. ఒక గర్ల్ నుంచి డిటెక్టివ్ మాల్ ఆటోగ్రాఫ్ నుంచి అయితే వచ్చింది తన దగ్గరికి. వెంటనే లైట్లు అయితే ఆఫ్ అయ్యాయి. లైట్లు వచ్చేసరికి తన ఆటోగ్రాఫ్ తీసుకుని వచ్చిన అమ్మాయి డైమండ్ నెక్లెస్ అయితే పోయింది. వెంటనే డిటెక్టివ్ మాల్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయితే చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ని అయితే అడిగాడు. ఫ్రెండ్స్ నేనేం చేయలేదు, వాళ్ళ డైమండ్ నెక్లెస్ నాకు తెలియదు అంటారు. వెంటనే వెయిటర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. వెయిటర్ కూడా అదే ఆన్సర్ అయితే చెప్పాడు. మీరు చెప్పగలరా ఈ ముగ్గురులో ఎవరు దొంగలు ఇచ్చారు అని? ఒకవేళ ఆ అమ్మాయి అబద్ధం ఒకవేళ ఈ దేశమే ప్రేమిస్తా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే వెయిటర్. ముందు బాగా గమనించుంటే ఫస్ట్ లైట్ ఆఫ్ కునే ముందు జ్యూస్ అయితే ఆఫ్ అయితే ఉంది. లైట్లు వచ్చిన తర్వాత ఫుల్ అయితే అయిపోయింది. మీరు అర్థం చేసుకుని ఉంటారు డైమండ్ నెక్లెస్ అయితే గ్లాస్ లో అయితే ఉంది. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో ఎప్పటికీ కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. ద కేస్ నెంబర్ 47. సెహరా అయితే మల్టీప్లెక్స్ కి అయితే వెళ్ళింది సినిమా చూడడానికి. వెంటనే తనైతే మర్డర్ అయితే అయ్యింది వాష్రూమ్ లో. దాని దగ్గరలో ఉన్న డిటెక్టివ్ మాల్ అయితే వచ్చాడు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి. సీసీటీవీ ఫోటోలు అయితే అడిగారు. ముగ్గురిని అయితే కలిసింది సెహరా. ఫస్ట్ వ్యక్తి ఏం చెప్పాడంటే నేనైతే కాలేజ్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత అయితే కలిసాను సెహరా అని అంటది. సెకండ్ వ్యక్తి ఏమంటాడంటే నేనైతే స్క్రీన్ ఎక్కడ ఉందో చూపించాను అంతే తప్ప నేనేం చేయలేదు అంటది. థర్డ్ వ్యక్తి ఏం చెప్తుందంటే నాకైతే టైం అయితే అడిగింది సెహరా అని చెప్తుంది. వీళ్ళు ముగ్గురులో ఎవరు అనుకుంటున్నారు సెహరాని చంపిన వాళ్ళు? ఒకవేళ దేశమే ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే థర్డ్ వ్యక్తి. సెహరా దగ్గర అయితే వాచ్ అయితే ఉంది. తన్నింటికి అడుగుతుంది మళ్ళీ ఈ టైం గురించి తనే చంపిస్తుంది. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో ఎప్పటికీ కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. ద కేస్ నెంబర్ 48. జెన్నా నుంచి తన ఇంట్లో అయితే మర్డర్ అయితే అయింది. డిటెక్టివ్ మాల్ అయితే దాన్ని ఇంట్రాగేట్ చేయడానికి అయితే వచ్చాడు తన ఇంట్లోకి. డిటెక్టివ్ మాల్ నుంచి ముగ్గురిని అయితే అనుమానిస్తున్నాడు. ఫస్ట్ డాక్టర్ ఏం చెప్పిందంటే నేను ఎస్టర్డే నైట్ టైం నుంచి పార్టీలు అయితే ఉన్నాను, నేను అలా చంపుతాను మా అమ్మని అంటది. కుక్ ఏం చెప్పాడంటే నేనైతే రాత్రి అయితే జస్ట్ మినిట్ లో అయితే దొంగ అయితే తప్పించుకున్నాను అని చెప్తాడు కుక్. థర్డ్ నుంచి పని మనిషి ఏం చెప్తుంది అంటే నేనైతే ఆ రోజు అయితే పనికి రాలేదు, ఆ రోజు నుంచి నాకు బ్లాక్ సేల్ డే అంటది, అంటే బ్లాక్ ఫ్రైడే. మీరు చెప్పగలరా ఈ ముగ్గురులో ఎవరు చంపారని జన్నాని? ఒకవేళ దేశం మీ ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే పని మనిషి. ఎందుకంటే తనకి తెలుసు మర్డర్ వద్దని, అందుకని తను ఆ రోజు రానుంది. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో ఎప్పుడే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. ద కేస్ నెంబర్ 49. అల్విన్ నుంచి ఒక దొంగ అయితే కిడ్నాప్ అయితే చేశాడు. వాళ్ళ మదర్ నుంచి డిటెక్టివ్ మాల్ అయితే ఫోన్ చేశాడు. డిటెక్టివ్ మాల్ నుంచి ఒక రూమ్ అయితే వెతికాడు. రూమ్ లో అయితే ఒక బుక్ అయితే దొరికింది. దానికైతే ఒక పిక్చర్ అయితే కనబడింది కానీ దానికి ఏం అర్థం కాలేదు. వెంటనే ముగ్గురిని అయితే ఇంట్రాగేట్ అయితే చేశాడు. ఫస్ట్ జేకబ్ ఏం చెప్పాడంటే నేను ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయి నాకేం తెలియదు అంటాడు. రాబీ ఏం చెప్పాడంటే నేనైతే రూమ్ వదిలేసి 1 hour అయితే అయింది అంటాడు. మ్యాడిసన్ ఏంటంటాడంటే నేనైతే కుక్ చేస్తున్నాను, నేను అలా చంపుతాను అని అంటది. మీరు చెప్పగలరా ఈ ముగ్గురులో నుంచి ఎవరు కిడ్నాప్ చేశారని అల్వీర్ ని? ఒకవేళ ఈ దేశం ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే మ్యాడిసన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే పిక్చర్ లో నుంచి మ్యాడిసన్ ఉంది, అంటే మ్యాడ్ హై సన్. ఎంతమంది కరెక్ట్ గెస్ చేశారో ఇప్పుడే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. కేస్ నెంబర్ 50. బ్యాంక్ నుంచి ఒక మేనేజర్ అయితే కిడ్నాప్ అయితే అయ్యాడు. వెంటనే దాని తర్వాత నుంచి బ్యాంక్ అయితే రాబరీ అయితే అయ్యింది. పోలీసులు అయితే పట్టుకోవడానికి అయితే ట్రై చేశారు బ్యాంక్ మేనేజర్ ని, కానీ లొకేషన్ అయితే తెలియలేదు. వెంటనే డిటెక్టివ్ మాల్ హెల్ప్ అయితే తీసుకున్నారు పోలీసులు. డిటెక్టివ్ మాల్ కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది బ్యాంక్ మేనేజర్ ఎక్కడ ఉన్నాడని. డిటెక్టివ్ మాల్ ఏమంచి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. వెళ్ళి చూస్తే బ్యాంక్ మేనేజర్ ఏమంచి కుర్చీ మీద తాళేసి కట్టేసి అయితే ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడంటే రాబరీ అయితే నా తాళాలు అయితే తీసుకున్నాడు, నన్ను ఏమించి ఇక్కడ కుర్చీ మీద కట్టేశాడు అని చెప్పాడు బ్యాంక్ మేనేజర్. ఇదంతా అర్థం చేసుకున్న మోహన్ బ్యాంక్ మేనేజర్ అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు కనిపెట్టగలరా మీరు? ఒకవేళ దేశం మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే అబద్ధం చెప్తున్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే పక్క నుంచి బనానా తొక్క అయితే ఒలిసి అయితే ఉంది, అంటే అది కట్టేసి ఉంటే ఎలాగ ఓపెన్ చేయగలడు బనానా తొక్కని? ఎంతమంది కరెక్ట్ గా చేస్తారో ఇప్పుడు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. ద కేస్ నెంబర్ 51. 4 రోజుల నుంచి సూపర్ మార్కెట్ లో అయితే రోబరీ అయితే అవుతుంది. వెంటనే డిటెక్టివ్ మాల్ అయితే ఫోన్ చేశాడు ఓనర్. డిటెక్టివ్ మాల్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ నుంచి నలుగురు అయితే అనుమానం పడ్డాడు. డిటెక్టివ్ మాల్ నుంచి ఓనర్ నుంచి పిలిపించాడు. మీరు చెప్పగలరా నలుగురు ఎవరు రాబరీ చేస్తున్నారో 4 రోజుల నుంచి?
ఒకవేళ ఈ దేశం మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ పర్సన్. మీరు బాగా గమనించుంటే ఫోర్త్ వ్యక్తి ఐ అయితే క్లోజ్ చేసుకుని అయితే ఉన్నాడు. ఫస్ట్ రోజు రైట్ సైడ్, సెకండ్ డే థర్డ్ డే నుంచి లెఫ్ట్ సైడ్ అయితే క్లోజ్ చేసి అయితే ఉన్నాడు. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారు ఇప్పుడే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. ద కేస్ నెంబర్ 52. విశాల్ నుంచి సమ్మర్ హాలిడేస్ కానీ తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. తను వచ్చి చూసేలోపు తన ఇల్లు అయితే రాబరీ అయితే అయింది. వెంటనే డిటెక్టివ్ మామూలుకి అయితే ఫోన్ చేశాడు. డిటెక్టివ్ మామూలు వచ్చి ముగ్గురిని అయితే అనుమానిస్తున్నాడు. ఫస్ట్ జిమ్మీ ఏం చెప్పాడంటే నేనైతే షిమ్లాకి వెళ్ళాను, నా పిక్చర్ చూడొచ్చు అంటారు. రేచల్ ఏం చెప్తుందంటే నేనైతే గోవాకి వెళ్ళాను, నేనైతే బీచ్ లో ఫోటో తీసుకున్నాను చూడొచ్చు మీరు కూడా అంటారు. శ్యామ్ ఏం చెప్తాడంటే నేను డెజర్ట్ కి అయితే వెళ్ళాను సఫరీ చేయడానికి అంటాడు. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గురు ఎవరు దొంగలు ఇచ్చారని ఆ ఇల్లుని? ఒకవేళ ఈ దేశం మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే రిచాల. మీరు బాగా గమనించుంటే రిచాల ఏమంచి పైన కైట్ అయితే ఉంది కదా, ఆ కైట్ ఏమంచి షిప్ సైడ్ అయితే వెళ్తుంది. మీరు బాగా గమనించుంటే షిప్ పైన ఫ్లాగ్ రైట్ సైడ్ అయితే ఎగురుతుంది. కైట్ కూడా అదే ఎగలాలి కదా, కానీ ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఎగురుతుంది. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో ఇప్పుడు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. ద కేస్ నెంబర్ 52. విశాల్ నుంచి సమ్మర్ హాలిడేస్ కానీ తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. తను వచ్చి చూసేలోపు తన ఇల్లు అయితే రాబరీ అయితే అయింది. వెంటనే డిటెక్టివ్ మామూలుకి అయితే ఫోన్ చేశాడు. డిటెక్టివ్ మామూలు వచ్చి ముగ్గురిని అయితే అనుమానిస్తున్నాడు. ఫస్ట్ జిమ్మీ ఏం చెప్పాడంటే నేనైతే షిమ్లాకి వెళ్ళాను, నా పిక్చర్ చూడొచ్చు అంటారు. రేచల్ ఏం చెప్తుందంటే నేనైతే గోవాకి వెళ్ళాను, నేనైతే బీచ్ లో ఫోటో తీసుకున్నాను చూడొచ్చు మీరు కూడా అంటారు. శ్యామ్ ఏం చెప్తాడంటే నేను డెజర్ట్ కి అయితే వెళ్ళాను సఫరీ చేయడానికి అంటాడు. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గురు ఎవరు దొంగలు ఇచ్చారని ఆ ఇల్లుని? ఒకవేళ ఈ దేశం మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే రిచాల. మీరు బాగా గమనించుంటే రిచాల ఏమంచి పైన కైట్ అయితే ఉంది కదా, ఆ కైట్ ఏమంచి షిప్ సైడ్ అయితే వెళ్తుంది. మీరు బాగా గమనించుంటే షిప్ పైన ఫ్లాగ్ రైట్ సైడ్ అయితే ఎగురుతుంది. కైట్ కూడా అదే ఎగలాలి కదా, కానీ ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఎగురుతుంది. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో ఇప్పుడు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. ద కేస్ నెంబర్ 53. సారా నుంచి ఒక పోటీలు అయితే పాల్గొంటుంది. రాత్రి 10 గంటలకి అయితే సారా అయితే చనిపోయింది. దాని దగ్గరికి వచ్చిన డిటెక్టివ్ మోహల్ తన వాచ్ అయితే చూసాడు. వాచ్ టైం ఎంత ఉందంటే 10:04 అయితే ఉంది. అంటే ఆ నిమిషంగా అయితే సారా అయితే చనిపోయింది. డిటెక్టివ్ మోహల్ అయితే ముగ్గురిని అయితే అనుమానిస్తున్నాడు. ఫస్ట్ కెమెరామ్యాన్ ఏం చెప్పాడంటే నేనైతే కాంటెస్ట్ అందరినీ ఫోటో తీస్తున్నాను సార్ అంటాడు. కాంటెస్ట్ అని చెప్తాడంటే నేనైతే మా బాయ్ ఫ్రెండ్ అయితే మాట్లాడుతున్నాను అంటది. ఆర్గనైజర్ ఏం చెప్తాడంటే నేను మా వైఫ్ తో మాట్లాడుతున్నాను, నాకు ఏం తెలియదు అంటాడు. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గురు ఎవరు చంపారని సహనాని? ఒకవేళ ఈ దేశాన్ని ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే కెమెరామ్యాన్. మీరు బాగా గమనించుంటే వాచ్ 10:04 అయితే చనిపోయింది. అంటే కాంటెస్ట్ ని ఎలా ఫోటో తీయగలడు కెమెరామ్యాన్? ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో బయట కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. ద కేస్ నెంబర్ 54. రమ్య నుంచి సూపర్ మార్కెట్ లో అయితే పనిచేస్తుంది. ఒక రోజు ఒక చిల్డ్రన్ అయితే చాక్లెట్ అయితే పడిస్తాడు కింద. దాన్ని అరేంజ్ చేయడానికి అయితే రమ్య అయితే వెళ్ళింది దగ్గరికి. తను వచ్చి చూసేసరికి క్యాషియర్ లో డబ్బులు అయితే పోయాయి. తన పక్కన ఒక లెటర్ అయితే ఉంది. నేను టిఫిన్ ఈ లెటర్ ని రాశాను, దమ్ముంటే పట్టుకున్నాను అంటాడు. వెంటనే ఆ ముగ్గురులో ఉన్న షాప్ ని క్లోజ్ చేయించింది. ఆ షాప్ లో ఉన్న ముగ్గురిని అయితే పట్టుకుంది. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గురులో ఎవరు దొంగలు ఇచ్చారా అని క్యాషియర్ కౌంట్ ని? ఒకవేళ చేసా మీ ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే సెకండ్ పర్సన్. మీరు బాగా గమనించుంటే ఒక పెన్ అయితే పక్కన అయితే ఉంది. అంటే మ్యాన్ జోబులోనే పడుతుంది. అది ఎక్కువ మ్యాన్లే తీసుకొస్తారు పెన్లు ఇవన్నీ, కానీ ఇస్తాడు అక్కడ. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారు ఎప్పుడే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. కేస్ నెంబర్ 55. సోహాన్ ఏమంచి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు సోహాన్ ఏమంచి పెయింటింగ్ వేస్తుంటే తన అంకుల్ అయితే వచ్చాడు. తన అంకుల్ తో అయితే బాగా ఆడుకున్నాడు, కానీ అంకుల్ చాలా జాగ్రత్త కొని తన అయితే కిడ్నాప్ అయితే చేస్తాడు. వెంటనే వాళ్ళ ఫాదర్ చూసి వెంటనే డిటెక్టివ్ మోల్ అయితే ఫోన్ చేశాడు. డిటెక్టివ్ మోల్ వచ్చి కొన్ని స్పెక్టెడ్ అయితే చేశాడు. దాని దగ్గర 3 వస్తువులు అయితే దొరికాయి. క్లూ అయితే దొరికింది దానికి. వెంటనే ముగ్గురిని అయితే అనుమానించాడు డిటెక్టివ్ మోల్. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గురులో నుంచి ఎవరు దొంగలు ఇచ్చారా అని సోహాన్ ని? ఒకవేళ ఈ దేశం మీ ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే రా. మీరు బాగా గమనించుంటే క్లూలో ఆర్ అంటే రెక్టాంగిల్ షేప్ లో అయితే ఉంది వాల్. అంటే ఏ యాపిల్, ఎం మ్యాంగో. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో ఎప్పుడే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ ఇద్దామా ఈ కేస్ కి. కేస్ నెంబర్ 56. ఈ రోజు నుంచి డేవిడ్ అయితే డిటెక్టివ్ మోహన్ స్టోరీ అయితే చదువుతున్నాడు. సడన్ గా ఒక వ్యక్తి ముసుగేసుకుని అయితే తన కొట్టి అయితే తీసుకెళ్లిపోయారు తనతో కిడ్నాప్ చేసి.
వెంటనే ఇంట్రోగేట్ చేయడానికి అయితే డిటెక్టివ్ మోల్ అయితే వచ్చాడు. అక్కడ క్లూ అయితే కనబట్టేది 719 అయితే రాసింది ఆ పేపర్. డిటెక్టివ్ మోల్ నుంచి ఇంట్రోగేట్ అయితే చేశారు వాళ్ళ ఫ్యామిలీతో. వైఫ్ ఏం చెప్తుంది అంటే నేను కుకింగ్ చేస్తున్నాను నాకేం తెలియదు అంటది. క్లీనర్ ఏం చెప్తుంది అంటే నేను క్లీన్ చేయడానికి అయితే వెళ్ళాను కానీ రూమ్ లో ఎవరు లేరు అంటది. సన్ ఏం చెప్తారంటే నేనైతే డాడీతో ఆడుకోవాలి అనుకున్నాను, రూమ్ కి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అంటారు సన్ కూడా. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గురు ఎవరు కిడ్నాప్ చేశారని డేవిడ్ ని? ఒకవేళ ఈ దేశం మీ ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఆన్సర్ ఏంటంటే సన్. మీరు బాగా గమనించండి క్లూలో 719 ఫస్ట్ లెటర్ చూడండి సన్ అని రాస్తుంది. ఎంతమంది క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకున్నారో ఎప్పుడే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేసుకి? కేస్ నెంబర్ 57. జేసన్ వాళ్ళ కూతురు అయితే ప్రెగ్నెన్సీ అయితే అయింది. దాని తర్వాత రోజు కిడ్నాప్ అయితే అయింది. కిడ్నాపర్ నుంచి చాలా డబ్బులు అయితే అడిగాడు. తను ఒక ఫోటో కూడా పంపించారు వాళ్ళ డాక్టర్ది. వచ్చి డొక్టరేషన్ ఇట్టి డబ్బులు అయితే ఇచ్చిమన్నాడు. తను అయితే డబ్బులు అయితే ఇస్తాడు జేసన్. వచ్చి చూస్తే ఇంట్లో వాళ్ళ కూతురు అయితే ఉంది. వెంటనే డిటెక్టివ్ మాల్ కి అయితే ఫోన్ చేశాడు జేసన్. ఇది రియల్ ఆఫ్ ఫేక్ అని తెలుసుకోవడానికి. డిటెక్టివ్ మాల్ అబ్జర్వ్ చేసిన అంతా డిటెక్టివ్ మాల్ కి అయితే తెలిసిపోయింది ఇది కిడ్నాపింగ్ రియల్ ఆఫ్ ఫేక్ అని. మీరు చెప్పగలరా ఇది రియల్ ఆఫ్ ఫేక్ అని 2 ఫోటోలు చూసి? ఒకవేళ ఈ దేశం మీ ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఆన్సర్ ఏంటంటే ఫేక్. ఇక్కడ ఏమైనా ప్రెగ్నెన్సీ అయితే ఉంది వాళ్ళ డాటర్ కానీ ఫోటోలు అయితే ప్రెగ్నెన్సీ అయితే లేదు. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో ఎప్పుడే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేసుకి? కేస్ నెంబర్ 58. రీనా మంచి మూవీకి వెళ్ళాలని అనిపించింది. వెంటనే ముగ్గురు ఫ్రెండ్స్ అయితే అడిగింది. ఫస్ట్ ఎమిలీనా ఏం చెప్పిందంటే నేను వాటర్ పార్క్ లో ఉన్నాను నేను రాలేను అంటది. సెకండ్ ఫ్రెండ్ ఏం చెప్తానంటే సోఫియా నేనైతే మా డాటర్ ని డాన్స్ క్లాస్ కి అయితే తీసుకొచ్చాను నేను రాలేను అంటది. థర్డ్ ఫ్రెండ్ రోన్ ఏం చెప్తాడంటే నేనైతే సిగ్గా ఉన్నాను కొంచెం జ్వరంగా ఉంది నాకు ఫీవర్గా ఉందని చెప్తాడు. తను కూడా రాలేని అంటాడు. మీరు చెప్పగలరా ముగ్గురిని చూసి ఎవరు అబద్ధం చెప్తున్నారని? ఒకవేళ ఈ దేశాన్ని ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఆన్సర్ ఏంటంటే రాన్. మీరు బాగా గమనించుంటే ఎమిలీనాతో స్లైడింగ్ పక్కన అయితే రాన్ అయితే ఉన్నాడు. అండ్ ఎమిలీనా చేతుల్లో అయితే 2 టికెట్లు అయితే ఉన్నాయి. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో ఇప్పుడే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేసుకి? ద కేస్ నంబర్ 67. రాన్ నుంచి ఎవరో కత్తితో అయితే చంపేశారు. వెంటనే డిటెక్టివ్ మాల్ అయితే వచ్చాడు ఇన్వెస్టిగేషన్ కి. డిటెక్టివ్ మాల్ వచ్చి క్లూలు అయితే సంపాదించలేకపోయాడు. వెంటనే గార్డనర్ దగ్గరికి అయితే వెళ్ళాడు కొన్ని క్లూస్ సంపాదిద్దామని. గార్డనర్ ఏం చెప్పాడంటే ఎవరు చంపారు నైఫ్ తో అని గార్డనర్ అయితే చెప్పాడు. వెంటనే కుక్ దగ్గరికి అయితే వెళ్ళాడు డిటెక్టివ్ మాల్. కుక్ ఏం చెప్పాడంటే సార్ అలా చనిపోయారు నేనైతే తన కోసం ఫుడ్ అన్ని వండిస్తాను అని చెప్తాడు కుక్. మీరు చెప్పగలరా 2 స్టేట్మెంట్ నుంచి ఎవరు చంపారు అని రాన్ ని? ఒకవేళ ఈ కేసు మీకు నచ్చుంటే ఒక హార్ట్ సింబల్ అయితే కామెంట్ బాక్స్ లో అయితే వేయండి చాలు. ఆన్సర్ ఏంటంటే గార్డనర్. ఎందుకంటే గార్డనర్ కళ తెలుసు కత్తితో అయితే చంపేశారని రాన్ ని. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారో ఒక హార్ట్ సింబల్ అయితే ఎట్టండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేసుకి? కేస్ నంబర్ 68. శ్యామ్ నుంచి ఎవరో కిడ్నాప్ అయితే చేశారు. వెంటనే కొన్ని రోజుల తర్వాత శ్యామ్ ని అయితే వదిలేశారు ఒక ఫోటో పంపించి. వెంటనే వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చిన శ్యామ్ నుంచి వెంటనే డిటెక్టివ్ మాల్ కి అయితే ఫోన్ చేసింది వాళ్ళ మమ్మీ. డిటెక్టివ్ మాల్ వచ్చి ఒక పెయింటింగ్ అయితే చూశాడు. పెయింటింగ్ బాగా అబ్జర్వ్ చేసి ముగ్గురిని అయితే అడిగారు. ఫస్ట్ క్లీనర్ ఏం చెప్పిందంటే క్లీనింగ్ చేస్తున్నాను రూమ్ లో అంటది క్లీనర్. సెకండ్ నుంచి పెయింటర్ నడితే నేనైతే పెయింటింగ్ అయితే వేస్తున్నాను బ్యాక్ రూమ్స్ కి అంటాడు. థర్డ్ పర్సన్ ఏం చెప్తాడంటే నేనైతే సెక్యూరిటీ గార్డ్ నేను బయట అయితే గేట్ దగ్గర అయితే ఉన్నానని చెప్తాడు. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గుల నుంచి ఎవరు కిడ్నాప్ చేశారని శ్యామ్ ని? ఒకవేళ ఈ షార్ట్ మీకు నచ్చుంటే ఒక్క హార్ట్ సింబల్ అయితే కామెంట్ బాక్స్ లో అయితే అట్టండి. ఆన్సర్ ఏంటంటే సెకండ్ పర్సన్ పెయింటర్. మీరు బాగా గమనించంటే పెయింటర్ దాంట్లో పెయింటింగ్ వేసిన దాంట్లో ఒకే కలర్ అయితే ఉంది. ఎంతమంది కరెక్ట్ గా వేస్తారో ఒక హార్ట్ సింబల్ అయితే అట్టండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేసుకి? ద కేస్ నంబర్ 69. కిమ్స్ డాగ్ ఏమంచి ప్లే గ్రౌండ్ లో అయితే ఆడుకుంటుంది. వెంటనే ఒక కిడ్నాపర్ వచ్చి దాన్ని అయితే దొంగలిచ్చారు. కిమ్స్ అయితే చూడలేదు వాళ్ళ ఫేస్ ని. వెంటనే డిటెక్టివ్ మాల్ దగ్గరికి వెళ్ళి డిటెక్టివ్ మాల్ నుంచి ముగ్గురిని అయితే అనుమానించాడు. ఫస్ట్ పర్సన్ ఏం చెప్తాడంటే నేనైతే సెకండ్ పర్సన్ ని దొంగలిచ్చడం అయితే చూశాను థర్డ్ పర్సన్ అయితే కాదంటాడు. సెకండ్ పర్సన్ ఏం చెప్తాడంటే నేనైతే దొంగలిచ్చలేదు ఇద్దరిలోని ఎవరు దొంగలిచ్చుంటారో అని చెప్తాడు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఏం చెప్తాడంటే ఫస్ట్ పర్సన్ అయితే ఏం దొంగలిచ్చలేదు సెకండ్ పర్సన్ అయితే దొంగలిచ్చడం అని చెప్తాడు. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గురు స్టేట్మెంట్ నుంచి ఎవరు దొంగలిచ్చారని కిమ్స్ డాగ్ ని? ఒక ఈ షార్ట్ మీకు నచ్చుంటే ఒక హార్ట్ సింబల్ అయితే ఎట్టండి. ఆన్సర్ ఏంటంటే వీళ్ళిద్దరూ బాగానే స్టేట్మెంట్లు అయితే వాళ్ళు బాగానే తెలుసుకున్నారు కానీ సెకండ్ పర్సన్ గురించి అయితే దొంగలిచ్చారని చెప్పారు. అంటే సెకండ్ పర్సన్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో ఇప్పుడు కమెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేసుకి? ద
కేస్ నెంబర్ 70. రిక్ ఏమంచి ఎవరైతే చంపేశారు దాన్ని చూసిన వెయిటర్ ఏమంచి వెంటనే డిటెక్టివ్ మోల్ అయితే ఫోన్ చేశాడు. డిటెక్టివ్ మోల్ వచ్చి ముగ్గురిని అయితే అనుమానించాడు. ఫస్ట్ టైలర్ ఏం చెప్పాడంటే నేనైతే ఆఫీస్ లో అయితే ఉన్నాను, నేను అలా చంపగలను అంటాడు. సెకండ్ ఏమని చెప్తుందంటే నేనైతే మాల్లో తిన్నాను, నేను కూడా అక్కడ ఉన్నాను ఓల్డ్ అంతది. సోఫీ ఏం చెప్తుందంటే నేనైతే బెడ్ లో అయితే పడుకున్నాను, నాకైతే సిక్కుగా ఉందని చెప్పింది. మీరు చెప్పగలరా వీళ్ళ ముగ్గురులో ఎవరు చంపారని రిక్ ని? ఒకవేళ ఈ షార్ట్ మీకు నచ్చుంటే ఒక్క హార్ట్ సింబల్ అయితే అట్టండి అండ్ ఆన్సర్ కూడా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఆన్సర్ ఏంటంటే సోఫియా. మీరు బాగా గమనించుంటే సోఫియా షూ అండ్ లిప్స్టిక్ వేస్తే రెడ్ కలర్ లో అయితే ఉంది, అంటే పార్టీకి అయితే వెళ్తుంది, అంటే తనైతే అబద్ధం చెప్పింది. ఎంతమంది కరెక్ట్ గా చేస్తారో వాళ్ళైతే హార్ట్ సింబల్ అయితే ఎట్టేయండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి? ద కేస్ నెంబర్ 71. రిజ్వాన్ ఏమనుకుంటాడంటే వాళ్ళ వైఫ్ తన్ని చీటింగ్ చేస్తుంది అనుకుంటాడు. ఒక రోజు తన వైఫ్ ఏమించి రెస్టారెంట్ కి అయితే వెళ్ళింది ఒక బొకేతో. రిజ్వాన్ కూడా వెళ్ళాడు. రిజ్వాన్ ఏమించి ఒక వెయిటర్ అయితే అడిగాడు తన పాటు ఎవరైనా వచ్చారా అని. మ్యాన్ ఎవరైనా. వెయిటర్ ఏం చెప్పాడంటే తనతో పాటు ఒక మ్యాన్ అయితే వచ్చాడని చెప్పాడు. తన నుంచి వాష్రూమ్ కి అయితే వెళ్ళాడని చెప్తాడు. రిజ్వాన్ నుంచి వాష్రూమ్ కి అయితే వెళ్ళాడు. అక్కడైతే ముగ్గురు అయితే ఉన్నారు. మీరు చెప్పగలరా వీళ్ళ ముగ్గురులో నుంచి ఎవరు చీటింగ్ చేస్తున్నారని, తన వైఫ్ ని అండ్ తన్ని? ఒకవేళ మీకు ఈ ఆన్సర్ తెలుసుంటే ఒక ఆశ్రమంలో అయితే అట్టండి, దాంతోపాటు ఆన్సర్ కూడా అయితే అట్టండి. ఆన్సర్ ఏంటంటే సి. మీరు బాగా గమనించుంటే సి పర్సన్ ఏమంచి ఫ్లవర్ పట్టుకుని అయితే ఉన్నాడు. వాళ్ళ వైఫ్ నుంచి బొకే అయితే తెచ్చింది. ఎంతమంది కరెక్ట్ గెస్ చేశారో ఆర్ట్ సింబల్ తో పాటు ఆప్షన్ కూడా అయితే అట్టండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి? ద కేస్ నెంబర్ 72. కింద ఏమించి చాలా చెడ్డ అబ్బాయి. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ని తన లోకల్లో ఎట్టేసి బంధించి వెళ్ళిపోయాడు. ఇవంతా చూసిన రోజు ఏమంచి ప్రిన్సిపల్ సార్ అయితే చెప్పాడు. ఎందుకంటే తన వాచ్ అయితే స్టోల్ అయితే అయ్యింది, అంటే దొంగలిచ్చాడు. కింద ఏం చెప్పాడంటే నేనైతే దొంగలిచ్చలేదు, నాది ఆ వాచ్ అంటాడు. మీరు చెప్పగలరా వీళ్ళిద్దరు స్టేట్మెంట్ నుంచి ఎవరిది ఆ వాచ్ అని? ఆన్సర్ ఏంటంటే రోజ్ ది. ఎందుకంటే కింద ఏమంచి తన బిగ్గర్ హ్యాండ్స్ కాబట్టి ఒక హోల్ అయితే ఎట్టాడు, ఎక్స్ట్రా హోల్. అంటే దానికి ముందు ఎక్స్ట్రా హోల్ అయితే లేదు, అంటే కింద అయితే దొంగలిచ్చాడు రోజ్ వాచ్ ని. ఎంతమంది కరెక్ట్ గా చేస్తారో వాళ్ళైతే ఆప్షన్ ఎట్టి ఆప్షన్ అయితే అటెండ్. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి? ద కేస్ నెంబర్ 73. కిస్సా ఏమించి కొత్త మాల్ ఓపెన్ అయిందని రిచాల్ మాల్ కి అయితే వెళ్ళింది. చాలా సమయం నుంచి అయితే తన ఫోన్ అయితే ట్రై చేస్తున్నాడు వాళ్ళ హస్బెండ్, కానీ కలవట్లేదు. వెంటనే డిటెక్టివ్ మోడ్ అయితే ఫోన్ చేశారు వాళ్ళ హస్బెండ్. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూసాడు. డిటెక్టివ్ మోడ్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటర్గేట్ అయితే చేశారు సమ్ పీపుల్స్ ని. ఫస్ట్ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే వాళ్ళ మమ్మీతో అయితే లాస్ట్ మినిట్ వరకు వెళ్దాం అనుకుంది, కానీ లాస్ట్ మినిట్ లో అయితే క్యాన్సిల్ అయితే అయిపోయిందని చెప్తుంది. కానీ వాళ్ళ పని మనిషి ఏం చెప్తుంది అంటే నేనైతే మాల్ నుంచి అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాను, నాకు అమ్మవారు అయితే కనబడలేదు అంటది. థర్డ్ వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తున్నానంటే నేను చాలా సేపటి నుంచి అయితే ఫోన్ చేస్తున్నాను, నేనైతే ఆఫీస్ లో ఉన్నాను అని చెప్తాడు. ఫోర్త్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే నేనైతే తనతో అయితే వెళ్ళలేదు మాల్గా అంటది. మీరు చెప్పగలరు నలుగురు స్టేట్మెంట్ నుంచి ఎవరు? ఒకవేళ ఈ ఆన్సర్ తెలిసారంటే ఒక్క ఆర్ట్ సింబల్ అండ్ ఆప్షన్ అయితే అట్టండి. ఆన్సర్ ఏంటంటే పని మనిషి. ఎందుకంటే తన ఫోటోలో చూడండి రిచల్ మాల్ నుంచి అయితే వస్తువులు అయితే తెచ్చింది. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి?